తెలుగుదేశం పార్టీ జనసేనల బంధానికైతే ఫైనల్ అయిపోతుంది. మొన్న 64 దాకా ఇవ్వబోతున్నారంటూ రాసుకొచ్చిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు వచ్చేటప్పటికి 20 ఇవ్వడానికి ఓకే అయింది. ఇంకొక 5 దాకా ఇచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ 32 వరకే అడుగుతున్నారన్నటువంటి పాయింట్ రైట్ చేసుకొచ్చారు. ఇప్పుడు విషయం ఏంటయ్యా అంటే వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి తాజా అంశం వచ్చేటప్పటికి 8వ తారీఖున ఫైనల్ సమావేశం జరగబోతుంది. నిన్న ఒక్కసారి ఆదివారం పొద్దున సాయంత్రం మధ్యలో బాలశౌరిని పార్టీలో చేర్చుకోవడం కోసం విజయవాడ వచ్చారు. మిగతా మీటింగ్ అంతా హైదరాబాద్లో నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ సంగతి ఈ పొత్తుల సందర్భంగా లేదు. భారతీయ జనతా పార్టీ ఇక తేల్చుకోవాల్సింది బీజేపీని. తెలుగుదేశం నుంచి అయితే బీజేపీ దగ్గరకు ఒక్క టీము వెళ్ళాల, భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశం దగ్గరికి ఒక్క టీము రాలేదు. మధ్యలో పవన్ కళ్యాణే ఆ పని చూడాలి. ఆ పవన్ కళ్యాణ్తో బీజేపీ ఈ విషయంలో కలవడానికి నిరాకరిస్తుందో లేదా ఈ విషయం మీద మాట్లాడనని చెప్పేసిందో తెలియదు. కాబట్టి ఇక పొత్తులు వీళ్ళిద్దరిది ఫైనల్ అయిపోతే ఇక అప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రయోజనం ఏముండదు కదా. అప్పుడు మళ్ళీ వీళ్ళ సెట్లోంచి కొంచెం వాళ్ళ సెట్లో కొంచెం త్యాగం చేయాలి. కాబట్టి 8వ తారీఖు లోపు కనుక భారతీయ జనతా పార్టీతో పొత్తు కనుక ఖరారు కాబోతే తెలుగుదేశం జనసేన బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం ఖాయమని తేలిపోతుంది.